అందరికీ నమస్కారం అండి. మనం ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2లో చాలా కామెడీ చేస్తాం. అక్కడ మ్యాథ్స్ సార్తో లెక్కలు, అలాగే టీసీతో గొడవ, ఎజ్రాతో గొడవ, బాత్రూంలో గొడవ, ఇవన్నీ కూడా మొదట పెట్టిన 2 వీడియోస్లో ఉంటాయి. అవి చూడండి, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో నేను ఇక ప్రశాంతంగా కొంచెం సేపు పడుకుందామని చెప్పేసి అనుకున్నా. సో ఈలోపే ఒక సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏంటో అని పైకి చూసేసరికి ఒక అబ్బాయి, ఒక 19 సంవత్సరాలు ఉంటాయి. ఆ అబ్బాయి ఏం చేస్తానంటే మొత్తం ఒక ఇనప డబ్బాలా ఉంది, దాన్ని అటు ఇటు సరుతుండు. సో ఇది ఎక్కడ మీద పడతాడేమో అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉంది. కానీ అది పడినా మన మీద పడతలేండి, కొంచెం దూరంలోనే పడుతుంది. అదేమోతోనే ప్రశాంతంగా పడుకుందామని చెప్పేసి కాల్ చెప్పుకున్నా. కాకపోతే అబ్బాయి అనుకున్నట్టే ఆ డబ్బాను అటు ఇటు జరిపేసి ఆ ఎడ్జ్కి తెచ్చి అటు తూల్చేసాడు. అలా తూల్చేసరికి ఆ డబ్బా పక్క ఉన్న ఆంటీ మీద పడింది. ఆమె కయ్యి నరిసింది. ఆమె అరిసేసరికి ఆ డబ్బా వచ్చేసి ఆ పక్కన ఉన్న ఇంకొక అబ్బాయి మీద పడింది. ఆడి మీద ఎక్కడ పడిపోద్దామని చెప్పేసి ఇలా చెయ్యి అటు ఇటు అని చెప్పేసి ఊపాడు. అలా ఊపేసరికి ఆ డబ్బా ఆడు చెయ్యికి తగిలి తిన్నగా వచ్చి నేను కాల్ చెప్పుకొని కూర్చున్నాను కదండి, నా కాల్ మీద డబేల్ మీద పడింది. దెబ్బకి బోన్స్ ఇరిగిపోయామని చెప్పేసి భయపడను. ఘోరమైన నొప్పి వచ్చింది. ఇది ఎక్కడ దరిద్రమో అర్థం కాదు. ఆ డబ్బా ఎక్కడ ఉంది, అసలు ఎంత ఘోరంగా పడ్డా అది మన మీదకి రాదు అసలు. అయినా సరే ఆ డబ్బా ఆంటీ మీద పడి, ఈ అబ్బాయి మీద పడి, ఈ అబ్బాయి మీద నుంచి నా కాల్ మీద వచ్చి పడింది. సో ఇక నాకు మామూలుగా తిక్కరాగలేదు. తిరిసాను ఆ అబ్బాయిని, ఇనప డబ్బాని మీద ఎవడ పెట్టమని నిన్నని చెప్పేసి, నిన్నవాడు అక్కడ కింద కాల్ చాపుకొని కూర్చోమండి, ఇదేమైనా మీ బాబు ట్రైనేటర్ అని చెప్పేసి ఆవిడ తిడుతుండ. నేను కూడా ఇదేమైనా మీ తాత ట్రైనేటరా అని చెప్పేసి నేను తిట్లు తగులుకున్నా. సో ఇద్దరము నాకు నిజంగా కాలు చాలా ఘోరంగా నొప్పి వచ్చింది. సరేలే అని చెప్పేసి ఈ లెక్కల మాస్టర్ ఊరుకోరా సరే ఇది అయిపోయిందని చెప్పేసి నాకు కోపాన్ని తగ్గించాడు. అది కాదు సార్, నేను చూడండి ఎక్కడ కూర్చున్నా ఆడు ఎక్కడ పట్టించాడు, అసలు డబ్బా అంత పెద్ద బరువైన డబ్బాని ఎవడైనా మీద ఆడతాడేంటని చెప్పేసి అన్న. ఎలా చూసారు కాడేమో ఈ లెక్కల మాస్టర్ ఏమో అడిగారు, ఇక అరే అబ్బాయి నిజంగా ఎంత బరువైన డబ్బా నువ్వు పైన పెట్టకూడదు, ఎంతకు ఏముందిరా డబ్బాలంటే నేను చెప్పను అన్నాడు. అలాగెలగా వద్దు నువ్వు చెప్పకపోతే అని చెప్పేసి తిట్లకి ఇక తగులుకోండి లెక్కల మాస్టర్. ఆ అబ్బాయి ఎంత అడిగినా చెప్పట్లేదు, నేను చెప్పను అంటుండవు. నువ్వు చెప్పేది ఏందా అని చెప్పేసి నేనే ఆ డబ్బాలో ఏముందని చెప్పేసి ఇలా ఓపెన్ చేసేసరికి బుస్సుమని ఇంత పెద్ద పాము వచ్చింది. ఊర దేవుడా అని చెప్పేసి డబ్బానట్టు పడేసి ఆ చుట్టుపక్కల జనాలు ఉన్నారు కదండి, ఆ జనాల మీదకి ఎక్కేసి మొత్తం పరుగు అసలు అక్కడ జనాలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి వాళ్ళ మీదకి ఎక్కేసాడు, పడిపోయాను నేను. ఆ పాము ఏమో బుస్సలు కొడుతుంది. వెంటనే లెక్కల మాస్టర్ కొంచెం ధైర్యం చేసుకుని ఆ డబ్బా మూత ఏమో మూసాడు, కొంచెం ధైర్యం తీసుకుని. అప్పుడు ఆ అబ్బాయినిగా తిట్టారు అందరూ, రే పాముని నువ్వు ఎందుకు తెచ్చావు అని చెప్పేసి. నార్మల్గా అయితే పోలీసులు పట్టుకుంటారు, ట్రైన్లోకి ఎక్కనియరు స్టేషన్లో. అందుకే నేను డబ్బాలో పెట్టేసి ఆ పాముకి గాలి ఆడడం కోసం చిన్న గాలి బొక్క పెట్టేసి తీసుకొచ్చాను. మీ వల్ల ఇది మొత్తం బయటపడిపోయింది, ఇప్పుడు అందరికీ భయం ఉంటుంది అని చెప్పేసి ఆ అబ్బాయి తిడుతుండ. సో అరే ఇది పద్ధతి కాదురా, అది కరిస్తే ఏంద్ర పరిస్థితి అని చెప్పేసి అందరూ అక్కడ గొడవ దొరుకుంటారు. అది కరవదు, దానికి కూరలు తీస్తాం, దానికి విషమేం లేదు. నేను దాన్ని అక్కడక్కడ బజార్లో ఆడిస్తుంటాను. సో అలా ఆడించితే అప్పుడు ఆ డబ్బులు అవుతాయి, ఆ డబ్బులతోనే మేము కొంచెం ఏదైనా కొనుక్కుంటాం తినడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సరేలా ఈ బతుకు తెర మీద ఎందుకు గొడవని చెప్పేసి అసలు మంది పెద్ద మనసు, ఒరే నువ్వు వీళ్ళకి ముందు చెప్పాలి కదా, అందరూ పాము ఉంది చాలా జాగ్రత్త అన్నా అని చెప్పేసి నువ్వు ఒక మాట అనాలి కదరా నువ్వు నాకు. అది తీసుకుని అది పట్టుకుని గరిచితే ఏంద్ర పరిస్థితి అని చెప్పేసి తెగ సీరియస్ అయిపోయిన అబ్బాయి మీద. ఆ అబ్బాయి కూడా అన్న సారీ అన్న కొంచెం క్షమించన్న, ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి ఇక అన్నాడు. నేనే కొంచెం పెద్ద మనం చేసుకుని ఈ పాము ఉందని చెప్పేసి ఎవరైనా టీసీ వచ్చినప్పుడు చెప్తే ఈ అబ్బాయి బతుకు తెర మీద కొట్టినట్టు ఉంటుంది, ఎందుకులే సైలెంట్గా ఉండండి అందరూ అని చెప్పేసి నేను సైలెంట్గా అలా ఉండిపోయినా. ఇక లెక్కల మాస్టర్ నన్ను చూసి ఒకటే నవ్వుతుండ. నాకు లోపల కొత్త ఉడికిపోతుంది. ఈ లెక్కల మాస్టర్ ఏమో చూసి నవ్వుతుండ. ఏమైంది సార్ అంతగానో నవ్వుతుంటారని అడిగితే, అరే నువ్వు ఆ అబ్బాయి వద్దు అన్నప్పుడే నాగలి కదరా, పెద్ద ధైర్యవంతుల్లోకి వెళ్ళి డబ్బా ఓపెన్ చేస్తావు, ఆ పాము కొంచెం ఉంటే నీ ముక్కును వందుకున్నాను చెప్పేసి తెగ విరగబడి నవ్వుతుండ. నాకు ఇక సార్ పెద్దోడు, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అందుకని చెప్పి సైలెంట్ అయిపోయాను. కానీ సార్ మాత్రం అసలు ఊరుకోకుండా మాటకి తనుసుకుని నవ్వుతుండ్రు. నాకు అసలు నచ్చలేదు ఆ విషయం. సరే నా పెట్టని చూసుకోండి, నేను వాసరంకి వెళ్ళి వస్తానని చెప్పేసి వాసరంకి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. అది ఎంత తీసినా రావట్లేదు, కింద మీద నేను మొదట్లో వెళ్ళాను చూడండి పార్ట్ 1లో. సో వాసరంకి వెళ్ళినప్పుడు ఇరుక్కుపోయింది. అలాగే ఇరుక్కుపోయిందని చెప్పేసి ఇష్టానుసారంగా కిందకి మీదకి లాగాను, విపరీతంగా తిన్నాను, అది రావట్లేదు. తర్వాత పుసుక్కును ఓపెన్ అయిపోయింది. ఆ లోపలేమో ఒక అంకులు ఉన్నారు. సో ఏంద్రా నువ్వు మాట కలగతుంటున్నావు, లోపల కూర్చొని పెట్టని చెప్పేసాను. ఓ సారీ అంకుల్, ఇది లోపల నుంచి లాక్ అయిపోయింది కదా, అందుకే తీద్దామని చెప్పేసి కింద మీద పడి తీసాను, సారీ అని చెప్పేసి అది పెట్టాను. తర్వాత ఇటు సైడ్ ఇంకో బాత్రూమ్ ఉంది, ఇటు సైడ్ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి ఒంటెలు బయటకు వస్తారులే అని చెప్పేసి అలా నిల్చొని ఉన్నాను. ఎంతకి రారు అందుకి రారు. ఓపెన్ చేశాను, అసలు రావట్లేదు. ఏంద్రా ఇది వేరే బాత్రూమ్కి ఎటు వెళ్దామంటే మరి లేదు, ఫుల్గా జనాలు ఉన్నారు. ఏం చేద్దామా అని చెప్పేసి అలా వెయిట్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఉండి వద్దాంలే, అప్పటికి ఎవరో ఒకరు బయటకు వస్తారని చెప్పేసి వచ్చాను.
వచ్చి మళ్ళీ లెక్కల మాస్టర్ దగ్గర కూర్చున్నా. ఏం బాయ్ ఎలా జరిగింది అన్నాడు. ఏం జరిగింది సార్ అంటే, బాత్రూమ్కి వెళ్ళావు కదా ఫ్రీగానే ఉందా, నేను వెళ్తాను అన్నాడు. ఏం లేదు, అక్కడ ఇద్దరు కూర్చొని ఆ బాత్రూమ్ లోకల్ ఈ బాత్రూమ్ లోకల్ నేను పుస్తకం డోర్ ఓపెన్ చేస్తాను, వాళ్ళు లోపల నుంచి గడ సరిగ్గా పెట్టుకున్నట్లేడు, అది ఓపెన్ అయిపోయింది, ఫ్రీ దర్శనం అయిపోయింది, మీరు కూడా వెళ్తారంటే వెళ్ళను. ఆ సార్ దెబ్బకేరా నీకు ఎంత కూడా రెస్పెక్ట్ లేదురా నిజంగా అంటే. సార్ రెస్పెక్ట్ గురించి మళ్ళీ ఇక్కడ మాట్లాడకండి, అందరూ పిచ్చ కోపంలో ఉన్నారు, మీకేమో రెస్పెక్ట్ కావాలా ఇప్పుడు, సరే కూర్చుందని చెప్పేసి ఎదురం కూర్చున్నాం. ఈలోపే సమోసాలు అనుకుని ఒక అబ్బాయి వచ్చాడు. సమోసాలే అనుకోను. సో సమోసాలు తింటవేట్రా అని చెప్పేసి అడిగాను నన్ను. కడుపు కాలిపోతుంది, ఏదో ఒకటి ఇప్పించండి సార్ అంటే ఆయన పిలిచాడు, సమోసాలు ఇచ్చాడు. ఆయన ఎంత అంటే ఒక 10 రూపాయలు అన్నాడు, ఒక 4 సమోసాలు ఇచ్చాడు. సో 4 ఎదురం తీసి 20 రూపాయల సమోసాలు ఆ మ్యాథ్స్ సరే ఇచ్చాడు. సమోసాలు తిన్న తర్వాత మళ్ళీ కడుపులు కొడగడమంటుంది. ఇది ఎట్రా బాబు అనవసరంగా తినేసాం కదా, అందుకే బయట ఫుడ్ తినకరా అని చెప్పేసి మా అమ్మ నన్ను చావ కొడుతుంటుంది. నేనేమో మాట అన్నాను. తిన్న వెంటనే మళ్ళీ వాసన వస్తుంది, కడుపులో పొడిచేస్తుంది, అసలు అర్జెంట్కి వెళ్ళాలండి, ఏం చేయలేము అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి అలా నడుచుకుంటా బాత్రూమ్కి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ బాత్రూమ్ కొట్టాను. ఇంకోసారి ఇందాక వెళ్ళాము, ఓపెన్ అయిపోయింది డోర్, అది కాకుండా ఎదురుకున్నది కొట్టాను. ఎదురుకుని కొట్టేసరికి షుగర్ ఉంది ఎట్రా నీకు, అసలు ఆగట్లేదు అని చెప్పేసి ఒక అంకుల్ సీరియస్ అయిపోయి బయటికి వెళ్ళిపోయాడు. షుగర్ కాదు అంకుల్, నా బాధ మీకేం తెలుసు అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. మళ్ళీ అదే ఊపుడు, ఉయ్యాల జంపాల అన్నట్టు ఆ బాత్రూమ్ ఒకటే ఊపుతుంది. సరే ఇలా ఏదైతే మనం పని కానిచ్చుకుని పోదామని చెప్పేసి కూర్చున్న ఈలోపు మళ్ళీ దబ్బుడు ఏ దరు వేస్తుంటారు బయట నుంచి ఎవరో. తొందరగా రా బయటకనే, జనరల్ కంపార్ట్మెంట్ కదా, 10 నిమిషాలకు ఒకరు బాత్రూమ్కి వస్తూనే ఉంటాడు, అంతే అలాగే ఉంటుంది. ఇక బాదుడు ఇదేమో రాదు. ఇక చూసాను చెట్ అని చెప్పేసి లేచి మొత్తం క్లీన్ చేసుకుని వస్తాను బయటికి. ఓరా బాబు కూర్చొని రంటారు మీరు లోపల అని చెప్పేసి కొంచెం సీరియస్ అయిపోయి వచ్చి మళ్ళీ కూర్చొని ఆ మ్యాథ్స్ సార్ ఎరా ఫ్రీ అయితే వెళ్తానంటే, సార్ అది ఈ రోజు ఫ్రీ అవ్వదు, ఎందుకంటే ప్రతి 2 నిమిషాలకు ఒకటి దూరుతూనే ఉన్నాడు, ఒకడు వస్తూనే ఉన్నాడు, అందుకే డేరింగ్ చేసుకుని వెళ్తామంటే ఎలా అని చెప్పేసాను. ఊరు ఆగరా పోసుకోకుండా ఇలా కూర్చుంటే కడుపు పొద్దు మళ్ళీ అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. తర్వాత నేను ఇలా కూర్చుంటే ఆ అబ్బాయి పాము ఎవరైతే ఉందో పెట్టే అబ్బాయి కొంచెం భయంతో ఎలా చూస్తుండ, అన్న కొంచెం చూడన్నా ఎవరికి చెప్పొద్దు, టీసీ వచ్చారంటే నాకు జైలు శిక్ష పడద్ది అది ఇది అని చెప్పేసి తెగ. అంటే ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఏదైనా జీవులు మనం హింసించమనుకుంటే అది పెద్ద కేసు అవుద్ది. సో అలా కేసు అయిపోద్దామని చెప్పేసి ఆ అబ్బాయి తెగ భయపడుతున్నాడు. నేను ధైర్యం చెప్పానులేండి, అరే నువ్వు బతుకుతారు ఇదే, నువ్వు కావాల్సుకుని ఏం చేయట్లేదు కదా, నేను చెప్పను ఎవరు చెప్పలేను, నువ్వు డేరింగ్ ఉండని చెప్పేసి ఆ మాట చెప్తాను. ఆ అబ్బాయి కూడా సరే అన్న అని చెప్పేసి కూర్చుంటా. అలా కూర్చుంటా ఉంటే ఏదో స్టేషన్ వచ్చింది అయిపోయాడు. ఓరు బాబు ఒకటే దూపేస్తుంది, మొత్తం గొంతు మొత్తం మార్చేస్తుంది అని చెప్పేసి బయటికి పోయి ఏదైనా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుందామని బయటికి దిగాను. ఇక ఆ చివర ఉంది, చాలా చివర ఉంది, వెళ్దామంటే ట్రైన్ కదిలిపోద్దేమో ఇదొక భయం. ఏం కాదులే అని చెప్పేసి కొంచెం ధైర్యం చేసుకుని అక్కడికి వెళ్ళాను. బాటిల్ తీసుకున్న తర్వాత ఇంకెందుకో డౌట్ వచ్చింది, తిన్నాను కూడా ఎక్కడ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఏదో ఉన్నాయి తినడానికి చిన్న బాక్స్లో పులిహోర టైప్లో, అది ఒకటి తీసుకున్నా. అది తీసుకొని 2 తీసుకుని పరిగెట్టుకొని వస్తాను. నేను పరిగెట్టుకొని వస్తాను, ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయింది. నా గుండెల్లో నిజంగా భయం స్టార్ట్ అయిపోయింది. ఏటర్ బాబు ఈ ట్రైన్ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటో పెట్టుండిపోయిందని పరిగెడుతూనే ఉన్నాను. చాలా దూరం వస్తాను, మరి ఇక ఏం అర్థం కావట్లేదు, వేరే పెట్లు ఎక్కొచ్చో లేదో, ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నారు, ఒక్క తోపు దోసారంటే ట్రాక్స్ కిందకి వెళ్ళిపోతున్నాం, అది ఆ భయం ఒకటి ఉంది. సో ఇలా కాదు, మనం ఎలాగైనా వెళ్ళి మన పెట్టే ఎక్కేద్దామని చెప్పేసి విపరీతంగా పరిగెట్టాను. సమయానికి దేవుళ్ళకి మేస్తారు డోర్ దగ్గర నిల్చుంటావు, ఇది ఇప్పుడు ఎందుకు దిగిపోయిన రారని చెప్పేసి మెల్లగా చేయించాడు. అప్పుడు అలాగా బాటిల్ అవన్నీ అందించి లోపలికి వచ్చాను. ఓడి అమ్మ ఇదే టైం చూసుకోకుండా ఎప్పుడు దిగకూడదు, మన దగ్గరలో ఉన్నప్పుడు దిగాల, లేదంటే దూరం ఉన్నప్పుడు దిగకూడదు అని చెప్పేసి అప్పుడు ఆలోచన వచ్చింది. నాకు నిజంగా చాలా భయం వేసింది. ఈ ట్రైన్ పోయిందంటే నా పెట్టి అందులోనే ఉంది, బతుకు బస్ స్టాండ్, డబ్బులన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి. సో ఇక మేత్ సార్కి థ్యాంక్స్ చెప్పి, ఇది కూడా సార్ కొంచెం పులిహోరను కొంచెం అన్నం తినేద్దాం మన ఇద్దరం, ఆ తర్వాత కొంచెం సేపు పడుకుందామని చెప్పేసి ఆయనకి చెప్తే, మంచి పని చేసావరా, ట్రైన్లో ఎవరు రావట్లేదు ఇక్కడికి, దేవుళ్ళ బలి తెచ్చావని చెప్పేసి ఇద్దరం కూర్చొని తిన్నాము. ఇద్దరం కూర్చొని తిన్న తర్వాత ఇక ఆయన చెప్పాడు, అరే మీరు అందరూ మ్యాథ్స్ అంటే భయపడతారు కానీ మ్యాథ్స్ లేకపోతే జీవితమే లేదురా, అన్నిటికీ మ్యాథ్సే కావాలన్నాడు. సార్ మీరు తినేటప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడకండి, మంచిగా తినేయండి, లేదంటే ఇంకోసారి ఇలాంటివి తేనాను. అదే రథకోపం అంటే నాకు మ్యాథ్స్ అంటే చెడ్డ చిరాకు, అసలు మీరు మాట్లాడకండి అని చెప్పాను. సరే అని చెప్పేసి ఇద్దరం తిన్నాము. తిన్న తర్వాత అవన్నీ బయటపడేసి చేతులు కొడుకొని కూర్చోను. హైదరాబాద్ ఎన్ని గంటలకు వస్తుంది సార్ అన్నాను. వస్తుంది లేరా మెల్లగా, పొద్దున్న అయిపోద్ది, మనం నైట్ అంతా పడుకోవాలి అని చెప్పేసి అన్నాడు. ఈ గోలలో ఈ గందరగోళంలో ఏం నిద్ర వస్తుంది సార్ అని చెప్పేసి ఇద్దరం అలా అనుకున్నాం. సరే నీకు ఒక పొడుపు కథ అడుగుతాను, ఆ పొడుగు పద్ధతికి నువ్వు ఆన్సర్ చెప్పరా అన్నాడు. నిజంగా టీచర్స్ బుద్ధి ఎప్పటికీ మారదు సార్, మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక క్వశ్చన్లు పొడుపు కథలు లెక్కలు ఏమి అడుగుతూనే ఉంటారు, పేరే ఏమి ఉండదా అని చెప్పేసి మళ్ళీ సీరియస్ అయిపోయాను. ఓరే సరే లేరా అని చెప్పేసి ఏమొద్దులే మన ఇద్దరం సైలెంట్గా కూర్చుందాం, నేనేం మాట్లాడి నీకు గొడవలాగే ఉంటుందని చెప్పేసి ఇద్దరం సైలెంట్గా కూర్చున్నాం. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొన్ని కామెడీ సీన్స్ అనేవి జరిగాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అందరం కలిసి నవ్వుకుందాం. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇది పార్ట్ 3. ఆల్రెడీ పార్ట్ 2 2 పార్ట్లు అనేవి చెప్పాను. అక్కడ కూడా మన జర్నీ సూపర్ ఉంటుంది, అది చూడండి, హ్యాపీగా నవ్వుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.